హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మొత్తానికి 2 వారాల తర్వాత కొద్దిగా మబ్బులు అటు ఇటు వెళ్ళి ఎండ అయితే వస్తుంది. ఇన్ని రోజులు బాగా కూల్గా ఉంది, ఏదో వర్షం పడే మాదిరిగా. అప్పుడప్పుడు వర్షం కూడా పడింది. పిల్లలు ఈ వాతావరణం మూలంగా కొద్దిగా కూల్గా ఉంది కదా, అందుకనే కొద్దిగా ముడుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎండ వస్తుంది కాబట్టి కొద్దిగా యాక్టివ్గా తయారైనాయి. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. కష్టపడి నేను చిక్స్ని కాపాడి ఈ స్టేజ్ తీసుకొస్తాను. ఆ టైంలో కరెక్ట్గా వానలో లేకపోతే చలి స్టార్ట్ అయిన కొత్తలో మనం చాలా చిక్స్ కోల్పోయాము. ఈ వాతావరణం ఒక ఎత్తు అయితే వీటికి ఇచ్చే ఫీడ్ ఇలా 2 విధాలుగా నేను పోగొట్టుకున్నాను చాలా వరకు. చాలా పిల్లల్ని చేపించాను కానీ వాటిని పెద్దవి చేయలేకపోయాను. మధ్యలోనే మీ అందరికీ తెలిసిందే, 6 దశలోనే కేవలం నెల లోపలే మనకి మాయమైపోతూ ఉండేవి. ఇప్పుడు కొద్దిగా బెటర్ స్టార్టింగ్ తో పోల్చుకుంటే. ఏదేమైనా వీటిని పెంచి పెద్దవి చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి అక్కడ మనం బయటికి పంపించేదాకా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇప్పుడున్న వాతావరణానికి ఏయో వస్తూ ఉన్నాయి. సో వాటిలన్నిటిని మనం కాపాడుకొని తట్టుకొని నిలబెట్టుకోవాలి. ఎవరైతే అలాగ చిక్స్ని జాగ్రత్తగా కాపాడుకొని పెద్దవి చేసుకుంటారో వాళ్ళకి ఒకానొక దశకు వచ్చేయడానికి ఆదాయం అనేది కనపడుతుంది. కొంతమంది అనుకున్నట్టు మనం స్టార్ట్ చేయగానే వీటిలో అమౌంట్ అనేది కనపడదు. మనం దీంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, తర్వాత మనకు కనపడుతుంది అనమాట వీటి ద్వారా. ఈ లోపల వీటి మీద ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనం పొందుతాము. వీటిని ఎలా జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెద్దవి చేయగలం అనేది. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాగ కోళ్ళు పెంచుకోవాలని, కానీ మధ్యలో వచ్చే కొన్ని అవాంతరాలు తట్టుకోలేక కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. అలాంటి ఒక సందర్భం కొంతమందికే కాదు ఫ్రెండ్స్, అందరికీ వస్తుంది. కాకపోతే దాని మీద ఉన్న ఫ్యాషన్తో ఇంట్రెస్ట్తో వాళ్ళు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకుంటూ సేవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉంటారు. ఈ రంగమే కాదు, దేంట్లో అయినా సరే బిజినెస్ అన్న తర్వాత లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా తట్టుకొని అధిగమిస్తేనే ఫ్యూచర్ అనేది ఉంటుంది. మా కర్రోడి పిల్లలు ఈ బొడ్డోడు మాత్రం నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ నుంచి బాగా అలవాటు అయిపోయాడు. వీటికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చేతి వాటం చూపిస్తూ ఉంటాం అనమాట. ఫీడ్ అనేది చేతులు ఇస్తూ ఉంటాను. ఆ రకంగా నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, కొంతమంది బెదిరి గురించి అడుగుతూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి పెంచేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా మనిషి దగ్గరకు వచ్చినప్పుడు బెదిరిపోవటం. ఇంకోటి పుంజు ఎదురుపడినప్పుడు దానికి ఆపోజిట్ బెదరటం. ఫస్ట్ ఇది మనిషిని చూస్తే బెదరటం అనేది ఏంటంటే, మనం ఎప్పుడైతే కోడికి దగ్గరగా దాన్ని నెమురుకుంటూ మన చేతులతో మనం పెంచుతామో ఖచ్చితంగా బెదిరి అనేది ఉండదు. దానికి ఎటువంటి ఆయిల్ మసాజులని మందులని ఏమి ఉండవు. ఫీర్ అనేది ఉండదు అనమాట. మనిషి దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫీడ్ ఇచ్చేవాడు చిన్నప్పటి నుంచి దాన్ని ఎలా చూసుకుంటాడో దానికి తెలుసు కాబట్టి. రెండోది వేరే పుంజుని చూసి బెదరటం. ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. దానికంటూ సర్టెన్ ఏజ్ అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల పుంజు బాహుబలిలో ఉన్నా సరే ఇది మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా దానికి సరైన వయసు ఇంకా రాకుండానే మనం దించేయాలని చూస్తే ఖచ్చితంగా బెదిరుద్ది. ఇంకోటి, అసలు కోళ్ళు అనే వాటికి దూరంగా ఉంచేసి, కొంతమంది ఏంటంటే పెట్టలకి దూరంగా ఉంచేసి, పుంజులకు దూరంగా ఉంచేసి ఇలా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే పెట్టల మీద ఎక్కితే పందాలకు సరిగ్గా రెడీ అవ్వని, పుంజులకి దూరంగా కనపడకుండా ఇలా పెంచుతూ ఉంటారు. ఆ విధంగా కూడా వాటికి ఇంకో పుంజును చూడంగానే భయపడుతూ ఉంటారు. సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకొని ఒకదానికొకటి కనపడేలాగా మనం పెంచుకోగలిగితే ఫీర్ అనేది భయం అనేది ఉండదు. ఒక ఏజ్కి వచ్చేసరికి కంపల్సరీ కాలు దువ్వుద్ది. కోడి విషయంలో పూర్తిగా నాలెడ్జ్ పెంచుకోవాలి. తొందరపడి కొనకూడదు, తొందరపడి అమ్మకూడదు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా మనం ఎంత నాలెడ్జ్ పెంచుకున్నాం అన్నదే ముఖ్యం. ఇంకెందుకు ఆలస్యం, వైటీలో ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి వైటీ నుంచి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది. ఇంచుమించుగా అంటే పెద్దగా ల్యాక్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను, 10K దాకా వచ్చిందన్నమాట. సో మన యొక్క 6-7 మంత్స్ కష్టం అనమాట. ఇదంతా తృప్తిగా చేతులతో చూసుకుంది కూడా లేదు. అటు నుంచి అంటే మనకి ఉండాల్సిన బ్యాక్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇంకా ఎక్కువ రావాలని, ఎక్కువ కష్టపడాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. సో ఇంతవరకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. త్వరలో ఇంకో శుభవార్త కూడా చెప్తాను. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. వన్స్ అగైన్ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో. మన దోస్తులు పార్టీ లేదా పుష్ప అని అడుగుతారు. దగ్గరలో వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి తెలిసిందిగా మీ అందరికీ. అందరూ మ్యాక్సిమం దూరంగా ఉన్న వచ్చిందే 10, దాంట్లో కట్టుకోవాల్సినవి అన్నీ అయిపోయినాయి. సో ఉన్నదాంతోనే నెమ్మదిగా, మనం చిన్నవాళ్ళం కాబట్టి ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేస్తాం. ఫైనల్గా కొత్త సంవత్సరంలో ఇలాగ కష్టపడే ప్రతి ఒక్కరికి, ఫామ్ నడిపే ప్రతి ఒక్కరికి సేల్స్ అయ్యి మంచిగా అమౌంట్ వచ్చి మంచిగా సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైల్ అండ్ బై బాయ్.